యూట్యూబ్లో మనం వేరే వాళ్ళ వీడియోను వినేటప్పుడు మరియు వేరే వాళ్ళ ఆర్టికల్స్ ఉంటాయి కదా గూగుల్లో కానీ టీవీ న్యూస్ కానీ వినేటప్పుడు చదివేటప్పుడు ఆర్టికల్స్ చదివేటప్పుడు ఎలా చదవాలి, అలాగే దాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలి, ఎలా చేసి ఎలా చక్కగా చెప్తాం, ఎలా చక్కగా వినగలుగుతాం అంటే ట్రిప్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక గదిలో ఒక స్త్రీతో శృంగారం చేస్తే నువ్వు ఎలా వ్యవహరిస్తావు? నీకు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి కదా, అందరికీ తెలుసు అవి. గది తలుపేసుకొని స్త్రీతో శృంగారం చేస్తూ అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తావు కదా ఏకాగ్రతతో. ఎందుకంటే నిన్ను ఎవరు గమనించారు కాబట్టి సీక్రెట్గా అది నీకు పర్సనల్ కదా, కాబట్టే కదా అద్భుతమైన నీ టాలెంట్ని ప్రదర్శిస్తూ నువ్వు స్త్రీని సుఖపెడతావు, నువ్వు సుఖపడతావు. అలాగే హస్త ప్రయోగం కూడా అంతే. ఒక్కడే అద్భుతంగా ఊహించుకుంటూ స్త్రీని ఊహించుకుంటూ ఒక సుఖానుభూతికి లోనవుతూ అనుభూతికి లోనవుతూ హస్తప్రయోగం చేసుకుంటూ ఇది సింగిల్ ఒంటరిగా ఏకాంతంలో చేస్తారు. ఇది స్త్రీతో శృంగారం కానీ, భార్యతో శృంగారం కానీ, లేకపోతే హస్తప్రయోగం కానీ ఏకాంతంగా చేసుకుంటాం కదా నిమగ్నమై. ఇదన్నమాట కంటెంట్ నేర్చుకునేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, వేరే వాళ్ళ వీడియో వినేటప్పుడు కానీ, లేదా మీరు దాన్ని విన్నదాన్ని కెమెరా ముందు మళ్ళీ చెప్పేటప్పుడు కానీ ఇది పాటించాలి. ఇదే ఏకాగ్రత అంటారు దీన్ని. ఇలా మీరు తప్ప ఇక మరో ప్రపంచం ఉండకుండా అలా నిమగ్నమై చెప్తేనే చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం శృంగారం చేస్తున్నప్పుడు, స్త్రీతో శృంగారం చేస్తున్నప్పుడు లేదా హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఎలా లీనమవుతావు అలా లీనమై చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడు మాత్రమే చక్కగా చెప్పగలుగుతావు కెమెరా ముందు. అప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితుల్లో నువ్వు వేరే వాళ్ళ వీడియోని వినగలుగుతావు, లేకపోతే వేరే ఆర్టికల్స్ చదవగలుగుతావు. గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఎలా చెప్పాలి లేదా ఎలా నేర్చుకోవాలి, ఆర్టికల్ లేదా వేరే వాళ్ళ వీడియోలు విని ఎలా నేర్చుకోవాలి, దాన్ని కెమెరా ముందు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ప్రేమించిన ఒక అమ్మాయి గురించి నువ్వు ఎట్లా ఆమె ప్రపంచంగా బతుకుతావు కదా, తన గురించి కలలు కంటావు, పగలే కలలు కంటూ ఉంటావు, కన్నులు తెరిచి కలలు కంటూ ఉంటావు, ఆమె ధ్యాసగా బతుకుతూ ఉంటావు, తనే జీవితంగా బతుకుతూ ఉంటావు కదా. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆమెలోనే నిమగ్నమై ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అదే ధ్యాసలో ఉంటావు. అలాగే ఆమెతో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటాం. ఆమె ప్రపంచంగా, ఆమె జీవితంగా ఆమెతో గడుపుతాయి. మిగతా ప్రపంచాన్ని అంతా పట్టించుకోరు. మీరిద్దరు కలిసి ఏకాంతంలో కూర్చొని అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు ప్రపంచంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళిద్దరి ప్రపంచంగా ఒకరికొకరు ప్రపంచంగా భావించుకుంటూ మాట్లాడుకుంటారు. ఒంటరిగా ఉన్న అంతే, ఆమె ప్రపంచంగా అతను, అతనే ప్రపంచంగా ఆమె, అలా ఊహల్లో తేలిపోతూ పగటి కళ్ళు కంటూ ఉంటారు కదా. ఇక కంటెంట్ అనేది అంతే. మీరు నేర్చుకునేటప్పుడు, దాన్ని వినేటప్పుడు, చదివేటప్పుడు ఇలాగే చదవాలి. దాన్ని కెమెరా ముందు కూడా ఇలాగే చెప్పాలి. అప్పుడే చెప్పగలుగుతారు, అప్పుడే నేర్చుకోగలుగుతారు.